హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ అజయ్ తెలుగు ట్రావెలర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అండ్ ఆల్సో నా సబ్స్క్రైబర్స్కి హ్యాపీ వినాయక చవితి. సో మీరు ఎలాగా మీ ఏరియాలో వినాయక చవితి జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఈ వీడియోకి లైక్ చేయండి. సో హాయ్ గైస్. సో మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ 2 weeks నుంచి మనకి ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యింది. అండ్ ఆల్సో చాలా వరకు ఏరియాస్ వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ చేయలేకపోయారు. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అంత స్పీడ్గా లేవు. అండ్ ఆల్సో ఏ ప్రాబ్లం లేదు, వినాయక చవితి ఎప్పటికైనా గ్రాండ్గానే జరుపుకుంటాము. సో ఎవరూ బాధపడద్దు, డెఫినెట్గా వినాయక చవితి ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో మన ఇంట్లో మన వినాయక చవితిని మనం ఎలా జరుపుకున్నామో ఇప్పుడు చూద్దాము. లెట్స్ గో. చూసారు కదా మన ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగిందో, మేము ఎలా డెకరేట్ చేసాము. సో పెద్ద బొమ్మ ఏమీ తీసుకొని రాలేదు, ఎందుకంటే నాకు నిన్నంత టైం లేదు. బికాజ్ ఓ సైడ్ నుంచి వర్క్ చేయాలి. అండ్ ఆల్సో ఈవినింగ్ నేను వెళ్ళేసరికి పెద్ద వర్షం పడుతుంది. వర్షంలోనే ఆ చిన్న బొమ్మను తీసుకొని వచ్చాను. అది మట్టి బొమ్మ. అండ్ సరిగ్గా డ్రై అవ్వలేదు, కొంచెం మెత్తగా ఉన్నాయి. మ్యాక్సిమం మార్కెట్లో అలాంటి బొమ్మలే ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడడం వల్ల వాళ్ళు లోపలికి బయటికి తీసుకుని వస్తున్నప్పుడు కొన్ని చినుకులు గట్ట వర్షం గట్ట పడి కొంచెం బొమ్మలు కొంచెం పాడయ్యాయి. సో నేను అందుకే మట్టి బొమ్మ తీసుకొని వస్తాను. మీరు కూడా మ్యాక్సిమం మట్టి బొమ్మనే ప్రిఫర్ చేయండి. దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రం వాడద్దు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని అది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో వాటర్ పొల్యూషన్ అవుతుంది కాబట్టి. సో నాకు తెలిసి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ తక్కువ పెట్టారు బొమ్మలు మా ఏరియాలోని. అండ్ ఆల్సో మీ ఏరియాలో బొమ్మలు తక్కువ పెట్టారా అండ్ ఎక్కువ పెట్టారా ఒకసారి. అండ్ లెట్స్ సీ ఎలా ఉన్నాయో సెలబ్రేషన్స్. నాకు కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉంది సో చూడడానికి. సో ముందు మనం వెళ్తున్నారంలో ఉన్న బొమ్మలు చూసుకొని వచ్చేద్దాం. సో తర్వాత ముందు చూస్తున్నారు కదా, అది ఒక బొమ్మ వస్తుంది, అది మా ఊర్లో ఉన్న బొమ్మ. సో ఇప్పుడు లోపల కొన్ని బొమ్మలు ఉన్నాయి. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో దానికోసం ఈ బొమ్మని ఇక్కడ ఆపారన్నమాట. సో హ్యాపీ ఫర్ దట్. సో గజపతినగరంకి వెళ్తున్నాం. చలో గజపతినగరం. ఓకే ఫైన్. సో గజపతినగరం స్టార్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా రైట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో ఒక వినాయకుడు. మన ముందు ఒక వినాయకుడు వెళ్ళిపోయాడు. సో ఇక్కడితో లాస్ట్. సో ఇక్కడ నేను మళ్ళీ రైట్ టర్న్ తీసేసుకుంటున్నాను. సో మీరు ముందు చూసినట్లయితే ఇంకొక వినాయకుడు వస్తున్నాడు, ఆటోలో వినాయకుడు.
మార్కెట్లోకి వెళ్తాను. ఈరోజు నార్మల్గా అన్ని షాప్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాయి, ఏ షాప్ క్లోజ్ చేసి లేదు. సో హ్యాపీ ఫర్ దట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నేను అసలు లోపలికి వెళ్తాను. అందరూ మన వైపు చూస్తున్నారు, ఎందుకంటే గోప్రో వేసుకొని వెళ్తుంటే అందరూ కొత్తగా చూస్తున్నారు. ఇదొక ఏరియా. సో ఈ లోపల కూడా వినాయకుడిని పెట్టారు చాలామంది. సో ఇది మీకు మత్స్యది అని అంటారు. సో మత్స్య వీధి, దిగ్వీధి ఇవన్నీ ఏరియాస్ ఇటు సైడ్ చూసినట్లయితే చాలామంది లోపల ఉన్నారు. ఇంకా అన్నీ వినాయకుడు. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లోపల మార్కెట్లోకి వెళ్దాం. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసేసుకొని ఇంకా వినాయకుడిని తెస్తున్నారు. సో పెద్దగా ఏం లేవు, సెటప్ ఏం లేదు. ఇంకా వినాయకుడిని గట్ట తెస్తున్నారు, తెచ్చే పనిలోనే ఉన్నారు అందరూ. సో అందుకోసం నేను మండపాలు గట్ట చూపించలేకపోతున్నాను. సో ఇప్పటికి తెస్తున్నారు, ఎందుకంటే నేను వర్షం పడింది కదా, అందుకోసం ఈరోజు లేట్ అయిపోయింది. సో అందుకే ఒకటి తీసుకొని రాలేదు. సో నేను ఇక్కడ టర్న్ చేస్తున్నా. సో ఇంకా వినాయకుడి బొమ్మలు అమ్ముతున్నారు, ఎందుకంటే లేట్ అవుతుంది కదా. సో మనం బ్లాక్ అయిపోతున్నాం. ఎదురుగా వస్తున్నాడు చూడండి వినాయకుడు. అందరూ మమ్మల్ని చూస్తున్నారు, గోప్రో పెట్టారు. సో మీరు చూసినట్లయితే ముందు ఒక వినాయకుడు, ఇద్దరు వినాయకుడు వెళ్తున్నారు. సరే మెంటాడ్ రోడ్లో కూడా మనం వెళ్ళి చూస్తున్నాం. సో మెంటాడ్ రోడ్లో ఇది. సో ఈ మెంటాడ్ రోడ్లో కూడా వినాయకులు చాలా పెడతారు. సో ఒకసారి ఇంకొకటి కూడా చూసుకుని వచ్చేది. సో మీరు చూస్తున్నారు కదా, ముందు వినాయకుడు వెళ్తున్నాడు. సో శివరాత్రి వరకు వెళ్ళి
వెళ్తున్నారు. సో ఇదంతా సో ఇది ట్రాక్ అండ్ ట్రాక్. ఎదురుగా ఇంకొక వినాయకుడిని పెట్టారు. సో అక్కడ కూడా చూసుకొని వచ్చేయచ్చు అలాగా. సో మీరు చూసినట్లయితే మీ సైడ్ కూడా వినాయకుడు ఇంకొక వినాయకుడు వెళ్తున్నట్టు. సో ఈ ఏరియా వినాయకుడు. సో ఇక్కడ వినాయకుడు దగ్గర కొంచెం ముందుగా ఇక్కడ కూడా ఒకటి ఉన్నారు, చూపిస్తాం. సో ఇవన్నీ మ్యాక్సిమం మాకు గజనార లోపలికి వస్తాయి ఈ ఏరియాలన్నీ. కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక వినాయకుడు కూడా ఉన్నది బొమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకుడు బొమ్మ ఉంది, దానికంటే ముందు ఒక వినాయకుడు బొమ్మ. సో ఇక్కడతో లాస్ట్. ఎక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ అయిపోవచ్చు, ఎందుకంటే ఎక్కడతో గజనారం మండే. సో అవన్నీ వేరే ఊర్లకి వెళ్ళి వచ్చేస్తాయి. నేను లోపలికి వెళ్ళట్లేదు. ఇది మనం మార్కెట్లో కూడా తిరిగేసాం, అన్నీ తిరిగేసాం. ఇంకొకసారి మన ఊర్లోకి వెళ్ళి రౌండ్ వేసుకొని వచ్చేయచ్చు. సో మన ఊరితోలుగా వినాయకుడు అంటే మన ఏరియాలో వినాయకుడు నేను ఇంకా చూపించలేదు కదా, నేను మీకు ఈవినింగ్ చూపిస్తాను. సో ఈవినింగ్ అయితే మీకు కొంచెం బాగుంటుంది, కలర్ అంటే లైట్ సెట్టింగ్తో గట్టా పెడతారు. సో బాగుంటుంది. సో దానికోసం అసలు వర్షాలు పడినా ఏం జరిగినా కూడా అసలు వినాయక చవితి మాత్రం ఆపట్లేదు ఆ ఏరియాలో. సో నా ముందు కూడా ఒక వినాయకుడు వస్తున్నాడు చూడండి. నేను చెప్తున్నాను కదా, దాదాపుగా ఒక ఏరియా ఉందంటే 10 నుంచి 15 వినాయకులు పెట్టారు. ఒక ఏరియాకే 10 నుంచి 15 ఉన్నాయి. సో ఇది మళ్ళీ మన హైవే. సో డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళిపోవడానికి డైరెక్ట్ హైవే ఇది. సో అన్ని ఊర్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ సో హ్యాపీ మీరు ఈ వీడియో చూసినందుకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎనర్జీ, ఎంతూజియాస్టిక్గా ఉంటుంది సో కొత్త వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే అవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో
ఇట్ విల్ బీ ఎ బూస్టప్ ఫర్ మీ అంతే. సో దట్స్ ఇట్ గైస్, మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.